చెబుతున్నా వినరండి. ఆనాడు యేసు ప్రభు చెబుతున్నా వినలేదు, ఈనాడు చెబుతున్నా నిజం చెబుతున్నా వినరు. ఒక వెర్రోడిగా చేసేస్తారు నిజం చెప్పేవాడిని, సత్యం చెప్పేవాడిని ఒక అబద్ధికుడిగా చేసేస్తారు. కానీ సత్యం అనేది నమ్మదండి ఈ ప్రపంచం, ఎప్పటికీ నమ్మదండి. క్రిస్మస్గా జరుపుకుంటారు. అది ఒక పర్వదినముగా అందరూ ఈనాడు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్గా మరి డిసెంబర్ 25 జరుపుకుంటారు. దాని యొక్క పరమార్థం ఏంటి, ఇక్కడ దాని యొక్క పరమార్థం ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడు అని చెప్పి డిసెంబర్ 25వ తారీఖున మరి ఒక పండగగా ఆ రోజు కొత్త బట్టలు కట్టుకొని, తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని, పిండి వంటలు వండుకొని, మళ్ళీ పలావు మరి ఇంకా వగేరా మాంసము అవన్నీ వండుకొని రక్షకుడు నేడు మన కోసం పుట్టాడని గొప్పగా పండుగ చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారు. అయితే మనం ఆలకించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడో మనకు తెలియాలి. ముందు యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు, యేసు ప్రభు వారు పుట్టింది తేదీ ఏది అని మనకు తెలిస్తే ఒకసారి ఆశ్చర్యపోతాం మనం. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ముందు జ్ఞానము ఘోషించుచున్నది అన్నాడు. జ్ఞానము ఘోషించుచున్నది అన్నాడు. జ్ఞానం అంటే అర్థం ఏంటి? జ్ఞానము ఘోషించున్నది. జ్ఞానం అంటే అర్థం ఏంటంటే బాగా అర్థం చేసుకోవాలి, చాలా డెప్త్గా లోతుగా ఉంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జ్ఞానం అంటే అర్థం ఏంటి? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు. ఎవరో చెప్తున్నాడు జ్ఞానం అంటే. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారు మనమే, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని అన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చూసారా, యేసుక్రీస్తు ఎవరంట? దేవుని యొక్క జ్ఞానం అంట. యేసు ప్రభు వారు జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానము యేసు తండ్రి యొక్క జ్ఞానం అంట, అంటే తండ్రి యొక్క కుమారుడు ఈ యేసు జ్ఞానం. ఈ జ్ఞానము సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఘోషిస్తున్నది అంటున్నాడు. ఈ జ్ఞానము పలుకుతుంది, ఈ 8వ అధ్యాయం అంతా కూడా పలుకుతుంది ఆ జ్ఞానమే. ఇప్పుడు 22 నుంచి చూద్దాం ఆ జ్ఞానం ఏమంటుందో. ఆ ప్రభు ఏమంటున్నాడో వినాలి. ఆయన ఎప్పుడు పుట్టానని చెప్తున్నాడు బైబిల్లో, వినాలి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి కాలమునకు పూర్వము నేను నియమించబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు ఎక్కడ పుట్టి తిని? ఏమండి, ఒక్కసారి పుడితే 2 సార్లు పుడతారా? ఒక్కసారి పుట్టిన ఆయన 2 సార్లు పుడతాడా? పుట్టడు. మనకైతే మనము తల్లి గర్భంలోకి రావటానికి ముందు తండ్రిలో పుట్టాం. మనం తండ్రిలో పుట్టాం. దావీదు గారు ఏమంటాడంటే, నేను రహస్యమందు పుట్టినాడు అంటాడు. అంటే భార్యాభర్తల యొక్క కలయికలో శుక్రకణం రూపంలో తల్లి గర్భంలో తండ్రి నుండి రహస్యంగా పుట్టినాడు. తండ్రి ఉంటే తల్లి గర్భంలో తండ్రి ద్వారా పుడతాం, అది రహస్య పుట్టుక. అయితే మరియమ్మకు భర్త ఉన్నాడు, కానీ కలయిక అనేది లేదు. మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుప్రభు వారు పుట్టాడు. ఇప్పుడు పురుషుడు ప్రమేయం లేకుండా యేసుప్రభు వారు ఆమెలోనికి ప్రవేశించాడు, వచ్చినటువంటి ఆయన లోకానికి వచ్చాడు. తండ్రి ఉంటే పుట్టాడనే పదం వర్తించింది. తండ్రి ద్వారా ఆయన పుట్టలేదు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటి ఆయన ఈ లోకం తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చాడు. అదే మాట ఎగ్జాక్ట్లీగా మరి హెబ్రీ పత్రిక చెబుతాడు. దీనికి ఇంకా ముందు చదువు, ఇంకా నేను ప్రవాహ జలములు లేనప్పుడు
నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆలోచిస్తున్నారు ఈ మాట. అసలు భూమి లేనప్పుడే పుట్టాడంట. ఎవరు? యేసు ప్రభు. భూమి లేనప్పుడే నేను పుట్టి తిని. ఇది పలుకుతుంది జ్ఞానం. యేసు పలుకుతున్నాడు ఈ మాట. నేను పుట్టి తిని, తండ్రి వద్ద ఉంటిని, ప్రధాన శిల్పిగా ఉంటిని, నేను పుట్టి తిని అని పలుకుతున్నాడు. ఈ పుట్టినటువంటి ఈయన ఈ లోకంలోనికి నేను ఎలా వచ్చానో అది కూడా చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10:5 చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు, చూసారేమన్నాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటున్నాడు. ఎలాగూ చెప్పుచున్నాడు యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎట్టొచ్చాడు? ప్రవేశించాను ఈ లోకంలోనికి ప్రవేశించాడంట, వచ్చాడంట. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాను. చూసారా? పుట్టెను, వచ్చాను, తేడా చూడండి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాను అన్నాడు. చాలు, ఈ లోకంలోనికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ సృష్టి 1500 కోట్ల సంవత్సరాల క్రితం, 1500 కోట్ల సంవత్సరాల క్రితము ఈ సృష్టి పుట్టిందంట. 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి పుట్టిందని శాస్త్రవేత్తల లెక్క ప్రకారం చెబుతున్నారు. 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఈ సృష్టి పుట్టిందని శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం చెబితే, మరి ఈ సృష్టిని చేయకముందు ఎక్కడున్నాడు ఈ ప్రభు? పరలోకంలో తండ్రి వద్ద ప్రధాన శిల్పిగా పుట్టి ఉన్నాడు. అంటే పుట్టి ఉండటం అంటే అర్థం ఏంటంటే, తండ్రి ఆత్మ కనుక ఆత్మలో ఒక భాగాన్ని విభజించుకొని ఆయన పక్కన ఉంచుకున్నాడు. అది అర్థం. పుడతాం అంటే ఆయనకి భార్య ఉందని కాదు అర్థం. అలా ఉన్నటువంటి ఆయన సృష్టికి పూర్వమే సుమారు శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల క్రితము మరి సృష్టిని చేయకముందే పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడంట. ఇప్పుడు ఆ పుట్టినరోజుకి డేట్ ఆఫ్ బర్త్ ఏది? 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఉన్నాడు అని అంటే అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అసలు ఈ ప్రకృతే లేదు. దానికి ఏ డేట్ ఆఫ్ బర్త్ వేస్తాం? పుట్టితిని అన్నాడు కదా, పుట్టిన అన్నాడు. ఏ డేట్ అయ్యా? చెప్పట్లా. ఆది యందు ప్రపంచంలో ఎవరు కూడా అందుకోలేరు ఆ డేట్ని. అసలు చెక్కదు కూడా, ఈ మానవ మేధస్సుకి అందదు ఆ డేట్. చెప్పతలా ఆయన, అనవసరం అది అన్నాడు అంతే. ఆది యందు పుట్టిన డేట్ చెప్పలేదు ఆయన, ఆది యందు అంతేగా. ఇక ఆడ పుట్టినటువంటి ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి, కన్యక గర్భంలో ప్రవేశించి మరి భూమి మీదకి వచ్చాడు, భూమి మీదకి ప్రవేశించాడు. తండ్రి ఉంటే పుట్టాడనే మాట వర్తించింది. తండ్రి ప్రమేయం ద్వారా పుట్టలేదు. కాబట్టి యేసు ప్రభువు సృష్టికి పూర్వమే పుట్టాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రకటన గ్రంథం 19:16 ఈ లోకమంతా కూడా ఆయనను తక్కువ అంచనా వేసింది. ఎక్కడో పశువుల పాకలో పుట్టాడని, ఏదో మారుమూల ప్రాంతంలో పుట్టాడని, ఆయన రాజు కాదని ఆనాడు ఇశ్రాయేలీలే తక్కువ అంచనా వేశారు ఆయన్ని. ఆయన రాజు కాదు, ఆయన ఒక వడ్లవాని కుమారుడే అని తక్కువ అంచనా వేశారు ఆయన్ని. అసలు ఆయన ఎవరో ఆనాడు యూదులకు అర్థం కాలేదు, ఈనాడు ప్రపంచాన్ని కూడా ఏసంటే అర్థం కాలేదు. అంతా ఎక్కువ శాతం 199 నామకార్థులు అయిపోయారు. ఆయన అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అంత డూపు, అంత మోసం. వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అయిపోయారు. కాబట్టి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు అర్థమే కాలేదు. అర్థం కాక కొందరేమో యెహోవా దేవుడు అంటున్నారు, కొందరేమో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, కొందరేమో ప్రవక్త అంటున్నారు, కొందరేమో వడ్లవాని కుమారుడు అంటున్నారు. ఇక వగేర చాలా అంటున్నారు ఆయన్ని. కానీ బైబిల్ స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆయన ఎవరో చూడండి ఒకసారి. చిన్నగా వేసింది ప్రపంచం ఎస్టిమేషను. ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజును, ప్రభువునకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయన ఎవరంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
రాజులకు రాజు, రాజే గొప్ప కదా, రాజే గొప్ప. ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి 4 సామ్రాజ్యాలు మరి గడగడలాడించిన ఈ ప్రపంచాన్ని అవి. అలాంటి రాజులకే రాజు అంట. ఈనాడు ప్రపంచంలో ప్రభు అన్నవారు ఎవరైనా ఉంటే ఆ ప్రభువులకైనా ప్రభు. అంత శక్తి కలిగినటువంటి దేవుడు నామం ఆయనకి. చూసారా, అంత నామం ఉంది. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. తక్కువ అంచనా వేశారు ఆయన్ని. పశువుల పాకలో పుట్టాడని చిన్న పిల్లోడుగా, ఈనాడు చాలామంది కూడా చిన్న పిల్లోడుగానే చూపిస్తున్నారు ఆయన్ని. ఆయన మహాశక్తి, మహాజ్ఞానము, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈనాడు ప్రపంచంలో రాజులు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి రాజు ఆయన. ఈనాడు ప్రపంచంలో ప్రభువులు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనకి ప్రభు, వాళ్ళకి ప్రభు ఆయన. అంత గొప్ప శక్తి కలిగిన వాడు, అంత గొప్ప నామం కలిగిన వాడు. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆయన వచ్చిన కారణము ఈనాడు చాలామందికి అర్థమే కాలేదు. ఆయన వచ్చిన కారణం అర్థం కాలేదు. కారణం అర్థం కాక పుట్టినదే ఆచరించుకుంటూ పోతున్నాం తప్ప మనం ఆయన కారణం ఏంటో చేపట్టుకోవట్లేదు, ప్రవర్తిస్తలేదు. చూసారా, కారణం ఏంటి? ఆయన వచ్చిన కారణం ఏంటి? ఆయన పుట్టుకు కారణం ఏంటి? క్రిస్మస్కి కారణం ఏంటి? క్రిస్మస్ అంటే ఆయన పుట్టినదేటి డేట్ వేసుకొని క్రిస్మస్ చేసుకుంటున్నాం. అయితే కారణం ఏంటి? కారణం ఎందుకు మర్చిపోవాలి? కారణం మర్చిపోకూడదు. ఆయన గొప్పవాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏం చేయటానికి వచ్చాడు? నిన్నేం చేయమన్నాడు? నువ్వు చేస్తున్నది ఏంటి? రేపు దేవుడు ప్రశ్న అడిగితే నేనైనా, మీరైనా, ప్రపంచమైనా ఏం సమాధానం చెప్తారు? ఆలోచించండి. ఆయన వచ్చిన కారణము చూద్దాం. ఒక మాట ఫిలిప్పీ పత్రిక, ఈ మాట చూసుకొని ఆయన వచ్చిన కారణాలు కొన్ని మనం పరిశీలిద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూద్దాం. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తి గలవాడు, దేవుడితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడనటువంటి గొప్ప ధన్యత గలవాడు, భాగ్యం గలవాడు. అంతటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుడిగా, రిక్తుడిగా, నీ కోసం, నా కోసం, మనందరిని కాపాడటానికి తగ్గించుకొని వస్తే ఈనాడు ప్రపంచం అంతా కూడా ఆయన్ని తగ్గింపుగానే చూస్తున్నారు. యేసు ఆడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. చూసారు, సీపుగా మాట్లాడుతున్నారు. ఆయన శక్తి ఏంటో తెలియక మాట్లాడుతున్నారు. మనం ఎలా చూపించాలో తెలుసా? ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెడతానికి వచ్చినటువంటి మరి ఒక గొప్ప దేవుడు ఆయన. ఆ దేవుడు నీ కోసం తగ్గించుకొని వస్తే అంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడా? ఆయన ఏమి లేనోడా? ఈ లోకం మీద దిక్కు లేదా, ఏమి లేదా అనే మాటలు మరి వదరబోతు మాటలు మాట్లాడుతున్నారు ఈనాడు ప్రపంచంలో. యేసు మీద వదరపడుతున్నారు. చూసారా, ఆయన నీ కోసం, నా కోసం తగ్గించుకొని వచ్చాడు. చూడండి ఏమంటున్నారు, ఆయన స్థితి చూడండి. ఆయన దేవుడి స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుడితో సమానంగా ఉండుట. చూసారా, దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక. చూసారా, దేవుడైతే మనుషులుగా పుడతాడా? చూసారా ఎన్ని మాటలు అంటున్నారు. దేవుడైతే మనుషులుగా పుడతాడా అంటున్నారు. నీ కోసం పుట్టాడయ్యా, నీ కోసం పుట్టాడు, లేకపోతే నువ్వు ఎగిరిపోతావు నరకానికి. నిన్ను బ్రతికిస్తానికి దేవుడి పోలిక ఉన్నటువంటి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కానపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. నీ కోసం తగ్గించుకుంటే, ప్రపంచంలో ప్రతి మనిషి కోసం తగ్గించుకుంటే చిన్న చూపు చూస్తుంది యేసుప్రభుని సమాజం. పశువుల పాకలో పుట్టాడు. ఏంటి శరీరాన్ని, దేవుడి శరీరాన్ని ధరించుకొని వస్తాడా ఏంటి? ఆయనకే ఈ భూమి మీద స్థలం లేదు, ఆయనకే ధనవంతుడు కాదు ఆయన అని చిన్నగా చూస్తుంది ఈనాడు ప్రపంచం. నీ కోసం మొత్తం తగ్గించుకొని వచ్చాడు. ఐశ్వర్యవంతుడు ఆయన, బహు విస్తారమైన ధనవంతుడు. కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు? యేసు లేకుండా కలగలేదు. ఒక లెక్కలో మనం ఆలోచిస్తే ఆయన పెట్టినటువంటి భిక్ష మనం తింటున్న ఈ భూమి మీద కదా. ఆయన మనకు భిక్ష పెట్టాడు. ఆయన పెట్టిన భిక్ష తింటా ఆయన దీన దరిద్రుడని మాట్లాడుతున్నాం మనం. చూసారా,
అంతటి కోటేశ్వరుడు, ఐశ్వర్యవంతుడు, ఆయన దాసుడుగా, రిక్తుడుగా నీ కోసం నా కోసం తగ్గించుకొని మనం నాశనానికి పోకూడదని, నిత్య నాశనానికి పోకూడదని కల్వరి శిలువలో అన్ని దెబ్బలు కొడుతున్నా, ముఖమున ఉమ్మి వేసినా ఎందుకు తగ్గించుకున్నాడు? నువ్వు చావకూడదని, నువ్వు నరకానికి పోకూడదని ఆయన నీ మీద పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని నిన్ను పక్కకు తొలగించాడు. దయామయుడు. అంతటి దయామయుడిని, అంత కరుణ కలిగినటువంటి ప్రభువుని ఈనాడు చిన్న చూపు చూస్తూ పశువుల పాకలో పుట్టాడు అని తక్కువ అంచనేసింది ప్రపంచం. ఈనాడు క్రైస్తవులు కూడా తక్కువ అంచనేశారు. అలాగే చూపిస్తున్నారు ప్రపంచాన్ని. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు, సంకల్పాన్ని నెరవేర్చాడు. నువ్వు కూడా పెరిగావు, పెద్దవాడయ్యావు, సంకల్పాన్ని నెరవేర్చు. ఏంటి ఆయన పుట్టుక కారణం? క్రిస్మస్కి కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం చూద్దాం. ఆయన పుట్టుక కారణం. మొదటి కారణం యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. మీరు జాగ్రత్తగా రాసుకోండి. మనం ఇది చెయ్యాలి. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే నిజమైన క్రిస్మస్ చేసినట్టు. అర్థమవుతుందా? ఇది చేస్తున్న, ఇప్పుడు చెప్తున్న మాటలన్నిటిని మన జీవితాల్లో అమలుచుకుంటే, అనుసరించి ప్రవర్తిస్తే మనమే నిజమైన క్రిస్మస్ చేస్తున్నట్టు అయిద్ది. ఇవి లేకుండా ఆచారంగా, అలవాటుబద్ధంగా మనం చేస్తే ఏమీ ఉపయోగం లేదు. ఎక్కడైతే అంత సందడి, హాయ్ హ్యాపీ, మరణిస్తావు చూసావా, అప్పుడు పడిద్ది శిక్ష. అందుకని బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ అనుసరించి నడిస్తే మనమే నిజమైన క్రిస్మస్ చేసిన వారు అవుతాం. చూడండి, ఇప్పుడు ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసు ఎందుకు వచ్చాడు లోకానికి? తండ్రి యొక్క గుణగణాలని, తండ్రి యొక్క లక్షణాలని, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చటానికి, తండ్రిని ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా తండ్రిని మహిమపరుస్తానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు కూడా వచ్చావు. మరి యేసు చేసింది ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు పేరుకు మాత్రమే పుట్టినరోజు చేస్తున్నావు తప్ప తర్వాత నీ పనుల్లో నువ్వు చేసుకుంటూ పోతున్నావు. అప్పుడు నువ్వు నిజమైన క్రిస్మస్ చేసినట్టేనా? చూసారా, దేవుడి సంకల్పాన్ని నెరవేర్చినట్టేనా? నో, కాదు. అంటే యేసు పుట్టుకేంటి? తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటము, తండ్రి గురించి ఈ ప్రపంచానికి తెలియపరచడానికి యేసు ప్రభు వారు పుట్టాడు. మరి నువ్వెందుకు పుట్టా? ఆలోచిద్దాం. నెక్స్ట్ ఇంకోటి, యెషయా గ్రంథము 9:6 వచనం. యెషయా గ్రంథము 9:6 వచనంలో ఏమన్నాడు చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏమ్మా, శిశువు పుట్టెను అన్నాడా? శిశువు పుట్టెను అన్నాడా? ఎప్పుడు పుట్టెను? సృష్టి పుట్టకముందే పుట్టెను. దానికి ఏ డేటు పెడతావు నువ్వు? శిశువు పుట్టిన, ఇది యెషయా గ్రంథం. సుమారు 800-700 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తు పూర్వం ఇది ప్రవచిస్తున్నాడు యెషయా. ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చూసారా, మనకి కుమారుడు అనుగ్రహించబడెను అని అన్నాడు. చూసారా, శిశువు పుట్టెను. ఎందుకు పుట్టెను? దేవుడిని గణపరచడానికి, దేవుడిని ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి, నీ కోసం నా కోసం ప్రాణము పెట్టడానికి శిశువు పుట్టెను. మరి నువ్వేం చేస్తున్నావు? పుడితే ఆయన నిన్నేం చేయమన్నాడు? 2 సంవత్సరాల బిడ్డగానే చూడమన్నాడు నిన్ను? సంవత్సరం బిడ్డగానే చూడమన్నాడు నిన్ను? శిశువు పుట్టెను, పెరిగి ఏమి చేసెను? అది మనకొద్దు. చూసారా ఎంత తేడా పడిపోతున్నారు? చూసారా, శిశువు పుట్టెను, పెరిగి ఏమి చేసెను? నిన్నేమి చేయమన్నాడు? అది మనకొద్దు. చూసారా, చెబుతున్నా వినరండి. ఆనాడు యేసు ప్రభు చెబుతున్నా వినలేదు, ఈనాడు చెబుతున్నా, నిజం చెబుతున్నా వినరు. ఒక వెర్రోడిగా చేసేస్తారు నిజం చెప్పేవాడిని, సత్యం చెప్పేవాడిని ఒక అబద్ధికుడిగా చేసేస్తారు. కానీ సత్యం అనేది నమ్మదండి ఈ ప్రపంచం, ఎప్పటికీ నమ్మదండి. కాబట్టి శిశువు పుట్టెను. ఎందుకు పుట్టెనంటే తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి. రెండో కారణం చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31-35 వచనం చూడండి. రెండో కారణం చెప్తున్నాడు.
రాజా తాను చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమై మయమనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదముల లగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టేసింది. తనకు కనబడింది, నెబుకద్నెజరు నీకు కనబడింది ఇది అంటున్నాడు. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు ఎండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతాలమంతా మహాపర్వతమైను. చదువు. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సమూహమున చెప్పేదని అంటాడండి. ఈ కళ భావం ఏంటంటే, ఒక పెద్ద ప్రతిమ కనపడుద్ది రాజుగారికి. ఆ ప్రతిమలో 4 లోహాలు కనపడతాయి. ఈ 4 లోహాలు ఎవరంటే 4 సామ్రాజ్యాలను సూచిస్తుంది. అది మొట్టమొదట ప్రపంచాన్ని పరిపాలించినటువంటి బబులోని మహాసామ్రాజ్యం, తదుపరి మాదీయ పారసీకుల సామ్రాజ్యం, తదుపరి 3వది గ్రీకు మహాసామ్రాజ్యం, 4వది రోమా మహాసామ్రాజ్యం. ఈ రోమా మహాసామ్రాజ్యంలో మరి ఇనుము మట్టి పొసకగా ఉండినట్టు ఆ సామ్రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోనే అన్ని గొడవలు, ఒకరికొకరు వారికే పడదు. అట్ట ఉన్నటువంటి ఆ రాజ్య పరిపాలనలో చేతి సహాయం లేని ఒక రాయి పుట్టిద్ది. ఆయనే యేసుప్రభు. పుట్టి అంతకుముందు ఉన్నటువంటి ఆ రాజ్యాల మహిమ అంతా కూడా, వాటి శక్తి, వాటి సామర్థ్యం అన్నిని తుత్తునీలుగా చేసి గాలికి పొట్టి ఎగరగొట్టినట్టుగా వాటి శక్తిని ఎగరగొట్టేస్తారన్నాడు. ఆ పడినటువంటి ఆ రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి కాలంలో పడ్డాడు. ఎవరు పడింది? యేసుప్రభు. చేతి సహాయం రాయి తల్లి గర్భంలోకి వచ్చాడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు. ఇక అధికారం అంతా, వాటి శక్తిని అంతా కూడా ఎగరగొట్టేసేసాడు. ఇక ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. చెప్పాను కదా మీకు మొన్న బుధవారం. ఏంటి ఆ రాజ్యం? క్రీస్తు సామ్రాజ్యం. సంఘమే, ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘమే ఆయన యొక్క రాజ్యము. చూసారా? రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘమే ఆయన యొక్క రాజ్యము. అది వచ్చింది ఆ భూమి మీద. లోకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం కూడా చూద్దాం. లోకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూసారా? ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూసారా? అంటే యేసు ప్రభు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ రాజ్యము అంతం లేనిదై ఉండునని చెప్పాను అన్నాడు. మరి ఎప్పుడు స్థాపించాడంటే మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు ప్రసంగంతో 3000 మందితో మొట్టమొదట రాజ్య స్థాపన, అంటే సంఘ స్థాపన అనేది జరిగింది. ఆ రాజ్యాన్ని స్థాపిస్తానికి యేసు ప్రభు వారు పుట్టాడు. తండ్రి యొక్క గుణగణాలను ప్రకటిస్తానికి పుట్టాడు. రాజ్య స్థాపన చేయటానికి పుట్టాడు. అనేకుల కొరకు తన ప్రాణం ఇచ్చి ఒక రాజ్యంగా చేయటానికి పుట్టాడు. ఆయన పుట్టుకలో కారణం ఇది. మరి నువ్వెందుకు పుట్టావు చెప్పు? కేవలం వినటానికే పుట్టావా? చేయటానికి పుట్టవా? చేయకపోతే పరలోకం లేదు. సత్క్రియలు చేయటానికి నిన్ను పుట్టించాడు. సత్క్రియలు చేస్తున్నావా? దేవుడు అప్పగించినటువంటి సత్క్రియలు చేస్తున్నావా? ఇప్పుడు ఆ రాజ్యం మన మధ్యన ఉందా లేదా? ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. చూసారా? దేవుడి రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అన్నాడు. దేవుడి రాజ్యం మీ మధ్యనే ఉన్నది అంటాడు. అర్థమవుతుందా? దేవుడి రాజ్యము మీ మధ్యనే
ఉన్నది అంటాడు. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి, ఎందుకు పుట్టాడు అంటే తండ్రిని గణపరుస్తానికి, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానికి, తండ్రిని లోకానికి బయలుపరుస్తానికి, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తానికి, పాపంలో ఉన్నవారిని విడిపించటానికి ఆయన పుట్టుకు కారణం, క్రిస్మస్కి కారణం. ఇది అర్థం చేసుకోవాలి. మరి మనం ఏం చేయాలి? అడుగుజాడల్లో నడవాలి. అన్ని విషయములలో నడుచుట యందు అన్ని విషయంలో మాదిరి ఉంచిపోయాను. నువ్వు చేస్తున్నావే కానీ, నామకార్థం చేస్తున్నావు కానీ అనుసరించి నువ్వు నడవట్లేదు. నువ్వు అనుసరించి నడవాలి, మాటలకు కాదు, అనుసరించి నడవాలి. శిష్యులకు అప్పగించాడు, అనుసరించి నడిచారు. తదుపరి మరి మొదటి శతాబ్ద క్రైస్తవులకు అప్పగించాడు, అనుసరించి నడిచారు. మరి ఈనాడు ప్రపంచమైన మనకి, క్రైస్తవులకు మారినట్టు మనకు కూడా అప్పగించాడు, అనుసరించి నడవాలి, ఆయన అడుగు జాడలో నడవాలి. కానీ మనమేం చేస్తున్నాం? పుట్టినరోజు జరుపుకొని తర్వాత మన పనిలో మనం ఉండిపోతున్నాం. ఆలోచించండి ఒకసారి. ఇదేనా ఆయన సంకల్పము తెలుసుకోవటం? ఇదేనా? కాదు. ఇంకా మూడవది, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మూడవది కారణం, యేసు ప్రభు రావటానికి మూడో కారణం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉండెను. చూసారా, ఎవరిని రక్షిస్తానికి వచ్చాడంట? పాపులను రక్షిస్తానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఎలా రక్షించాడు? వచ్చాడు, దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందనని ముందుగా సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత శిలువలో బలైపోయి అందరి కోసం, అందరి పాపాల రక్షణ కోసం శిలువలో తన రక్తం అంతా ఇచ్చాడు. రక్తం ఇచ్చి ఎవరైతే ఆ రక్తాన్ని విశ్వసిస్తారో వారి పాపాలను ఏమైపోతే కడిగి వేయబడతాయి. ఈ భాగ్యాన్ని ఇవ్వటానికి కలవరి శిలువలో బలైపోయాడు. ఇది ఇవ్వటానికి పరలోకం నుంచి వచ్చాడు ప్రభు. పరలోకం నుండి వచ్చాడు, తల్లి గర్భంలో ప్రవేశించి భూమి మీదకి వచ్చాడు ఆయన. చూసారా, మరి సంకల్పం, ఆయన పుట్టుకకు సంకల్పం, కారణం ఇదై ఉన్నది. మనమేం చేస్తున్నాం? కేవలం పుట్టినరోజును మాత్రమే జ్ఞాపకం చేసుకొని తదుపరి ఆయన సంకల్పాన్ని అంతా పక్కన పెట్టేసి, మనం చేయవలసిన బాధ్యతలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలము సంవత్సరానికి ఒకరోజు ఆయన పుట్టినరోజును మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నా తప్ప తదుపరి ఆయన పుట్టాడు, పెరిగాడు, ఏం చేశాడు, వీటన్నిటిని పక్కన పెట్టేసాం మనం. అప్పుడు అది ఎట్లా అయింది? ఆయన కోసం మనం బ్రతికినట్లు ఎట్లా అయింది? అది అసలు పుట్టినరోజు చేసినట్టు ఎలా అయింది? క్రిస్మస్ ఎలా అయింది? ఇంకోటి డేట్ ఉందా? ఒకటి డేట్ ఉందా? ముందుగా నేను చెప్పేసాను, డేట్ అనేది బైబిల్లో చూపించలేము. ఒకటి. రెండోది వచ్చేసి శిష్యులను ఆయన చేయమని చెప్పాడా? శిష్యులు చేయమని ఆయన చెప్పలేదు. శిష్యులు ఆడని చేశారా? ఎక్కడ చేసినట్టుగా లేదు. మరి మనం ఏం చేయాలి అంటే, ఆయన పుట్టుక కారణం ఏదో అది చేస్తే మనము ఆయన విషయంలో మనం కూడా ఆయన పుట్టినరోజు చేసినట్లే, ఆయన మరణ పునరుద్ధానం లేచిన తర్వాత ఆయన ఏదేం చేశాడో అది కూడా మనం అందరం చేసినట్టు అయితే తప్ప కేవలము పుట్టినరోజు మామూలుగా కొత్త బట్టలు కొనుక్కొని మరి పిండి వంటలు వండుకొని పుట్టినరోజును మాత్రమే జ్ఞాపకం చేసుకోవటం వలన ఉపయోగం ఏమీ లేదు. తదుపరి ఆయన ప్రవర్తన అనుసరించి నడవాలి. ఏం చేయమన్నాడు వాటన్నిటిని అనుసరించి నడవాలి. ఆయన పుట్టుక కారణం మనం తెలుసుకోవాలి. ఇక నాలుగవది చూద్దాం. ఎఫెసీ పత్రికలో అంటే ముందు యెషయా గ్రంథం 2:2 వచ్చింది చూడండి. నాలుగవది ఆయన పుట్టుక కారణం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. దేనిలోనికి? పర్వతానికి వస్తారంట. యెహోవా పర్వతం. ఎవరా పర్వతం? దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘము స్థాపించబడితే ఆ పర్వతానికి అన్ని జనులు మరి వచ్చేస్తారంట అందరూ. ఈ అన్ని జనుల కోసమే ముందుగా యేసు ప్రభు వారు వచ్చి అన్ని జనుల కోసం తన ప్రాణం పెట్టి ఒక సంఘముగా కూర్చి ఈనాడు ప్రపంచం అంతా విస్తరిస్తాడు. ప్రవాహం వచ్చినట్లుగా
మరి ఈ యొక్క పర్వతంకి వస్తారు, ఈ సంఘానికి వస్తారు, సంఘంగా కూడతారని ముందుగానే యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనాలు చెబుతున్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఉంది చూడండి. యెషయా గ్రంథం 42 అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 42 అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలీలే కాక అన్ని జనులను కూడా తన ఇంటి వారిగా చేయటానికి యేసు ప్రభు వారు వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు, అదిగో చూడండి, ఆయన పుట్టుక కారణం చెబుతున్నాడు. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. అతడు చూసారా, అన్ని జనులకు న్యాయం కనపరుస్తాడంట. ఇప్పుడు మనకు న్యాయం ఇచ్చాడా? మనకు న్యాయం దొరికింది. అన్యాయం అయిపోతుంటే, అన్యాయమై ఎక్కడ పోతున్నాం మనం? నరకానికి పోతుంటే యేసు ప్రభు రక్తం ద్వారా మనకేం జరిగింది? న్యాయం. అన్ని జనులకు న్యాయము చేస్తాడు ఆయన. ఇదిగో ప్రవాహం వచ్చినట్లుగా ఆ పర్వతానికి వస్తారని చెప్పాడా? అలాగే వారిని, అన్ని జనుల్ని దేవుని ఇంటి వారుగా, అంటే దేవుని సంఘంగా చేయటానికి యేసు ప్రభు వారు పుట్టాడయ్యా. చూసారా, ఆయన పుట్టుక కారణము, ఆయన పుట్టుక పరమార్థం తెలుసుకోలేదు నాడు. ఏదో పేరుకు మాత్రమే మనం చేసుకుంటూ పోతే మరి లెక్క చెప్పవలసి ఉంటుంది. నేను ముందు అడిగిన ప్రశ్నకి ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. చూసారా, ముందు నేను అడిగాను కదా, 7, 8 అడిగాను నేను. బైబిల్లో ఒక్క రెఫరెన్స్ కూడా లేదు దానికి. చూసారా, మీరే కాదు ఎవరు చెప్పలేరు దానికి. నేను అడిగిన 8 ప్రశ్నలకి లేవు, బైబిల్లో లేవు కాబట్టి చెప్పలేరు. అది మీకంటే చాలా విషయాలు తెలియదు కాబట్టి మీరు చెప్పలేరు. ఎఫెసీ పత్రిక 3 అధ్యాయం 5, 6 వచనం కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 3 అధ్యాయము 5, 6 వచనాలు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సంకల్పం. చూసారా, సంకల్పం చెబుతున్నాడు. క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారని అనున్నది. చూసారా, యూదులతో పాటు వారిని కూడా, అన్ని జనులను కూడా తీసుకొని రావాలి, దేవుని ఇంటి వారిగా వారిని కూడా చేయాలని చెప్పి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు పంపించాడు. అన్ని జనులను కూడా దేవుని ఇంటి వారిగా చేయాలని సంకల్పం. చూసారా, వీటన్నిటిని మనం ఆలోచిస్తున్నామా? వీటి గురించి మనం ఆలోచిస్తున్నామా? ఇది 4వది. ఇక 5వది మనం చూడగలిగితే గలతీ పత్రిక 3 అధ్యాయం 23లో 5వ కారణం. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 3 అధ్యాయం 23వ వచనంలో 5వ కారణం, విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపబడి వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారే అయితిమి. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము బాల శిక్షకుడు ఆయను. చూసారా, 5వ కారణం ఏంటంటే యూదుల్ని ధర్మశాస్త్రం అనేటువంటి మరి శిక్ష, ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి యూదుల్ని విడిపించటానికి ఆయన రావటం అనేది జరిగింది. ధర్మశాస్త్రం అనేటువంటి శిక్ష నుండి వారిని విడిపించటానికి. ధర్మశాస్త్రము కఠినమైనది, దాని విధి నుంచి, దాని యొక్క శిక్ష నుంచి యూదుల్ని విడిపించటానికి యేసు ప్రభు పుడతాం అనేది కారణమైంది. చూసారా, పుట్టుకు కారణం, క్రిస్మస్కి కారణం ఇది. మనం ఏం చేస్తున్నాం? కేవలం క్రిస్మస్సే చేసేసి తర్వాత సంకల్పం ఏం చేస్తున్నాం? తొంగలో దొక్కేసేస్తున్నాం. అప్పుడేం భాగ్యం, ఏమొచ్చింది మనకి? ఏమీ రాదు. నేను చెప్పినది ఏమిటి, నువ్వు చేసేదేంటి? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి? నువ్వు అసలు విశ్వాసమేనా?
అసలు నువ్వు క్రీస్తు చెందినవాడివేనా, నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి అని రేపు అడిగితే ఏం సమాధానం చెబుతాం మనం? ఏమి చెప్పలేము, మౌనంగా ఉంటాం. ఆయన ముందు కానీ మౌనంగా ఉంటే కాళ్ళు చేతులు కట్టేసి పడేయండి ఒకడు అంటాడు. ఒక నా మాట అన్నాడు అక్కడ, ఏమన్నాడు? వెళ్ళి వస్త్రాలు లేకుండా వచ్చాడంట. ఏమి లేకుండా వచ్చాడు? పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడంట. ఏంట్రా బాబు నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చావని అడిగాడు. సైలెంట్ అయిపోయాడు. రాండి బంట్రోతులను పిలిచాడు, కాళ్ళు చేతులు కట్టేసి వీడిని వెలపల చీకట్లో పడేయండి అని చెప్పాడు. ఇసిరి పడేశారు చీకట్లో. అలాగే దేవుడి సంకల్పం ఏంటో మనం గుర్తించకుండా గుడ్డిగా వెళ్ళిపోయామనుకోండి, గుంటలో పడతాం వెళ్ళి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. 5వ కారణము, ధర్మశాస్త్రం అనే చెర నుండి యూదుల్ని ఇశ్రాయేల్ని విడిపించడానికి ఆయన పుట్టడం జరిగింది. తర్వాత లోకసువార్త చూడండి 4వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దాం. లోకసువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అదిగో చూసారా, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నవారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా, చెరలో ఉన్న వారిని విడిపించటానికి. ఇక్కడ 2 చెరలు అర్థం చేసుకోవాలి మనం. ఒకటి పాపమనే చెర, 2 ధర్మశాస్త్రమనే యూదుల చెర. ఈ 2 చెరల నుండి విడిపించటానికి యేసు ప్రభు మరి తండ్రి అనే దేవుడు యేసు ప్రభుని అభిషేకించి ఈ భూమి మీదకు పంపించాడు. చూసారా, పుట్టుకు కారణం ఇవన్నీ ఎవరు గ్రహిస్తున్నారండి? యేసు ప్రభు పుట్టుకు చేయడానికి అలవాటు పడ్డామే తప్ప ఆయన పుట్టుకు కారణం ఏంటో తెలుసుకోలేకపోయారు. ఆయన పుట్టి పెద్దవాడైన తర్వాత మరి ఆయన ఏం చేయమన్నాడో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలము పుట్టినరోజు మాత్రమే తెలుసుకుంటున్నాం మనం. చూసారా, పుట్టినరోజు మాత్రమే చేసుకుంటున్నాం. తదుపరి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన నమ్మిన వారందరూ ఏం చేయమన్నాడో వాటన్నిటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనివలన నష్టమే కానీ లాభం ఉండదు. విపరీతమైన నష్టం, శాశ్వతమైన నష్టం, క్షమలేని నష్టం, ఏడ్చినా దయలేని నష్టం. అందుకని జాగ్రత్తగా వాక్యం దగ్గర చాలా జాగ్రత్తగా మనం అనుసరించి ప్రవర్తిస్తేనే రక్షణ. అంత తేలిగ్గా రాదు. ఇంకొక 6వది కూడా చూద్దాం. 6వది యోహాను సువార్త 8:46 వచనంలో 6వ కారణం చెప్తున్నాడు. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? చూసారా, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? చూసారా, యేసు ప్రభు ఆనాడు సత్యం చెబుతుంటే రాళ్ళు పట్టుకొని కొట్టబోతున్నారు ఆయన. ఎన్ని చెప్తున్నా నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది. శరీర సంబంధులుగా ఉండారు, ప్రకృతి సంబంధాలుగా ఉండారు. యేసు ఎన్ని చెప్తున్నా కానీ నమ్మట్లేదు. నేను దైవ కుమారుణ్ణి, పరలోకం నుండి నేను వచ్చాను, ఇదిగో ఈ సూచిక్రియలు చూశాను నన్ను నమ్మండి అంటే రాళ్ళతో కొడతానికి నిలబడ్డారు ఆ యూదులు. నేను సత్యం చెప్తున్నా మీరు ఎందుకు నన్ను నమ్మరు అని అంటూ ఆయన ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలడని ఆనాడే అందరి ముందు అడిగితే ఒక్కడు రాలేదు నీలో ఈ పాపం ఉందని చెప్పడానికి. దీన్ని మనకెందుకు చెబుతున్నాడంటే, శరీరధారిగా పాప శరీరాకారంగా వచ్చి ఈ 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి పాపాన్ని అంటకుండా బ్రతకొచ్చు, పాపమును అంటకుండా బ్రతకొచ్చు అని బ్రతికి నిరూపించి మనకు తెలియపరుస్తున్నాడు అన్నమాట. అందుకు పుట్టాడు. అర్థమవుతుందా? పుట్టుకు కారణం చూడండి. నేను పాపం లేకుండా బ్రతికాను, నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించండి అని చెప్పాడు. ఎవరు కూడా నిరూపించలేకపోయారు. అలాగే ఇది మనకేం అర్థం అవుతుందంటే, ఆయన ఎలాగైతే శరీరధారిగా వచ్చి పాప జీవితం లేకుండా ఎట్టయితే బ్రతికాడో, అగో నన్ను నమ్ముకున్న వారు అలా బ్రతకొచ్చు అని నిరూపించి చూపించడానికి యేసు ప్రభు పుట్టాడు, వచ్చాడు ఈ లోకానికి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది 6వ కారణం. ఇక 7వ కారణం చూడండి. 7వ కారణం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం.
అంత్య దినములు ప్రారంభించడానికి. రాసుకోండి, ఇవన్నీ కూడా మీరు రాసుకోండి, చక్కగా ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. అప్పుడు క్రిస్మస్ పరమార్థం ఏంటో మీకు అర్థమైపోయింది. అంత్య దినములు ప్రారంభించడానికి వచ్చాడు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? దినముల అంతమందు ఆయన వచ్చి ప్రారంభించాడు. అంత్య దినాలు ప్రారంభించడానికి ఆయన వచ్చాడు. కారణం ఏంటి? ఆయన రావటానికి కారణం ఏంటి? అంత్య దినాలు ప్రారంభించడానికి వచ్చాడు. ఇక ముగింపు దినాలు ఆయనతోనే ప్రారంభమయ్యాయి. ఏ క్షణాన్ని ఏం జరిగితే తెలీదు. నేను ఎలా వస్తానని చెప్పాడు? దొంగవలే వస్తాను. అప్రమత్తం అవ్వాలి, సిద్ధంగా ఉండాలి. అర్థమవుతుందా? అప్రమత్తం అవ్వాలి, సిద్ధంగా ఉండాలి. సంఘానికి మన ఇష్టం వచ్చినప్పుడు రావాలి, అంతేగా? అప్పుడు మీరు అప్రమత్తంగా ఉన్నట్టే. ఎప్పుడు సిద్ధులో నూనె పోసుకొని ఎప్పుడు ప్రకాశించేవారిగా మనం ఉండాలి. లేదు మనం ఆరిపోయిన దీపాలం అనుకో, ఆయన వచ్చేటప్పటికి ఆరిపోతే ఇక అయిపోయింది నీ పని. ఆరిపోకూడదు, ప్రకాశించాలి. అలాగా ఆయన అంత్య దినాలు ప్రారంభిస్తానికి ఆయన వచ్చాడు. మొదటి యోహాను పత్రిక 2:18 కూడా చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2:18. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చూసారా? కడవరి గడియ అంటే చివరి గడియ, చివరి దినాలు. ఎప్పుడు ప్రారంభమైనాయి? మొదటి శతాబ్దంలోనే. 50 క్రీస్తు శకం 57, 56, 59 అంటే మొత్తానికి యేసు పుట్టుకతోనే ప్రారంభమైపోయినాయి కడవరి దినాలు, యుగాంత దినాలు, అంత్య దినాలు ప్రారంభించడానికి ఆయన వచ్చాడు లోకానికి. అంటే ఈ సృష్టికి ముగింపు ఇవ్వటానికి వచ్చాడు. అర్థం చేసుకొని ప్రియమైన బిడ్డలారా. ఇంకో మాట కూడా హెబ్రీ పత్రిక 10:9 కూడా చూద్దాం. 10:9 హెబ్రీ పత్రిక 10:9. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఏంటి ఆయన చిత్తం? అంత్య దినాలు ప్రారంభించాలి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా 7 వివరణ, 7 సందర్భాల గురించి వివరించుకున్నాం. వీటన్నిటిని నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడండి. మరి నువ్వెందుకు వచ్చావు? మనం ఎందుకు వచ్చాం? చెప్పండి. ఎందుకు వచ్చావు? మనం కూడా దేవుడి చిత్తమును నెరవేర్చడానికి మనం కూడా వచ్చాం. ఇంకోటి చెప్పనా? మార్కు సువార్త చూడండి. ఇంకో విచిత్రమైన విషయం ఉంది. మార్కు సువార్త 1:38. క్రిస్మస్ అనేది ఒకే ఒక దాంతో ముడిపెట్టేసాడు. ఇక్కడ మనం తేలిపోయింది చూడండి, తేలిపోయింది. క్రిస్మస్ అంటే సంతోషించటం, ఆనందించటం, ప్రభు పుట్టాడని ఆనందించటం. అయితే అది నిత్య ఆనందంగా మారిపోవాలన్నాడు. అర్థమవుతుందా? నిత్య ఆనందంగా మారిపోవాలి. నిత్య ఆనందం ఎప్పుడైందంటే ఇదిగో చెప్తున్నాడు చూడండి ఒకసారి. మార్కు సువార్త 1:38. ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని. చూసారా? ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చాడు బయలుదేరి? పరలోకం నుండి బయలుదేరి వచ్చి తిని. అంటే యేసుప్రభు భూమి మీదకు వచ్చాడా, పుట్టాడా, ప్రవేశించాడా? హెబ్రీ పత్రికలు చదివాం కదా. యేసుప్రభు నేను ఈ లోకంలో ప్రవేశించినప్పుడు సువార్త ప్రకటించడానికి లోకమునకు వచ్చి తిని అని అన్నాడు. అంటే యేసుప్రభు వారు లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు? డేట్ ఆఫ్ బర్త్ రాశాడా బైబిల్లో? ఇప్పుడు నీ బిడ్డకు డేట్ ఆఫ్ బర్త్ చేసుకోవాలి. ఎప్పుడు పుట్టాడని చేసుకుంటావు? పలానా తారీఖు, పలానా గడియ, పలానా నిమిషాల్లో పుట్టాడు కాబట్టి ఈ డేట్ ఉంది కాబట్టి నువ్వు చేసుకుంటున్నావు.
ఇప్పుడు యేసు పుట్టుక చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కదా, కంపల్సరీ ఉండాలి కదా. అది రాయబడిందే ఉండాలిగా, రాయబడిందే ఉండాలా లేదా? ఎక్కడుంది చూపించమని అడిగితే దేవుడు అడిగాడు అనుకో, ఎక్కడుంది చూపించండి దయచేసి ప్లీజ్ అన్నాడు అనుకో, నేను చూపిస్తానని ఎవరెవరు వస్తారు ముందుకి? అక్కడ చరిత్రలో ఉంది కదా, చరిత్రలో అలాగుంది కదా, చరిత్రలో ఇలా ఉంది కదా, సరే బైబిల్లో ఉందా అని అడుగుతున్నాడు. చరిత్ర కావాలా బైబిల్ కావాలా? ఉందా అని అడిగాడు అనుకో, ఏం చూపుతావు? ఎవరు లేచి చూపిస్తారు చెప్పండి? అప్పుడు అంటాడు, లేదు కదా, నేను చేయమని ఎవరితో చెప్పలేదు, శిష్యులకు చెప్పలేదు కదా, శిష్యులు ఎవరు కూడా చేయలేదు కదా, మరి మీరు చేయటానికి రీజన్ ఏంటి, కారణం ఏంటని మనల్ని అడిగాడు అనుకో, ఒక్కసారి చూపించండి రెఫరెన్స్ అని అడిగాడు అనుకో, ఏం చెబుతాం చెప్పండి? అందుకని మనం చేయవలసింది ఏంటంటే నిత్యము క్రిస్మస్ చేయాలి. అర్థమవుతుందా? అంటే క్రిస్మస్ అంటే ప్రభు పుట్టినరోజుగా చేస్తున్నారు కాబట్టి పుట్టిన కారణం అంతా చెప్పేశాడు. నువ్వు కూడా ఆయన పుట్టిన కారణం అంతా చేస్తే నువ్వు కూడా రోజు ఏం చేస్తున్నావు? క్రిస్మస్ చేస్తున్నావు. చేస్తావా? నువ్వు రోజు క్రిస్మస్ చేస్తావా? నేను రోజు క్రిస్మస్ చేస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదేంటి డిసెంబర్ 25 చేస్తాను వాళ్ళు చేతులు ఎత్తండి. రెండు చేయరా? అందుకని డిసెంబర్ 25 కాకుండా ప్రతిరోజు చేయండి క్రిస్మస్. ఏంటి ఆ క్రిస్మస్ అంటే? యేసు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, కారణాలన్నీ చెప్పండి, సువార్త ప్రకటించండి, ఒక ఆత్మను రక్షించండి. అది దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఒక ఆత్మను రక్షించినప్పుడు నిన్ను గురించి సంతోషిస్తాడు. అది దేవుడికి ఇష్టమైన పండగ. అదే నిజమైన క్రిస్మస్. ఇది మనం ప్రతిరోజు మనం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మాట చూద్దాం, ఒక మాట ఒకసారి చూడండి. లోకాసు సువార్త 2:7 జన్మదినం గురించి మనం చూద్దాం ఒకసారి. జన్మదినం, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన ఎక్కడ పుట్టాడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల అమ్మ చెప్పండి, పశువుల పాకేనా? పశువుల పాక ఉంది లేదా అని అనకూడదు నువ్వు. పశువుల పాకలో పుట్టాడు. చేతులు ఎత్తండి, పశువుల పాకలో పుట్టాడని. పశువుల పాకలో పుట్టాడని చేతులు ఎత్తండి ఒకసారి. ఉందే రూతమ్ గారు, నువ్వేంది లేదంటున్నావు? చూడండి, బైబిల్ చూద్దాం. లోకాసు వార్త 2:6-7 చదువుదాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిసూరు కుమారుని కని పొత్తిగుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పాక ఏది లేదా? మరి లేదు, ఎక్కడ లేదు. మరి మనం ఏం చేసుకొచ్చాం? పాక తీసుకొచ్చి పాకాలు బిడ్డను బండేసి నేడే రక్షకుడు, నేడే మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడని మనం పండుగ చేస్తున్నాం. మరి లేదు కదా ఎక్కడ? అడుగుతారు. ఒక అన్యజనుడు అడిగాడానికి పశువుల పాక ఎక్కడ ఉందని అడిగాడానికి ఏం సమాధానం చెప్తా? అదొకటి మాత్రమే కాదు, ఇంకోటి కూడా చూపిస్తుంది. ముగించుకున్నాం. ఇంకా మత్తయి సువార్త 2:10-16 కూడా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకు పూజించారు. బాగా వినాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకు పూజించారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని పూజించినప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు చెప్పగలరా మీరు? తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని పూజించడానికి వచ్చినప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు చెప్పగలరా మీరు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఆయనకి? అమ్మా విన్నాం కదా, చాలాసార్లు విన్నాం. మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన పూజించడానికి వచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే, తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని పూజించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి ఆయనకి పుట్టినరోజు చేశారు అని అంటున్నారు. కానీ ఇక్కడ విషయాన్ని గమనిద్దాం. వాళ్ళు ఎప్పటికి వచ్చారో, ఎన్ని సంవత్సరాలకు వచ్చారో చూద్దాం. చదవండి. 2 మత్తయి సువార్త 2:10-16 వరకు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి
తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి, ఎవరికి? యేసు ప్రభుకి కానుకలుగా సమర్పించారు. ఎప్పుడు జరిగింది? ఇది శిశువు దగ్గరికి వచ్చారంట. ఎప్పుడు జరిగింది? మొదటి సంవత్సరం 5వ రోజు 6వ రోజు. ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పండి. మొదటి సంవత్సరంలోనా? చూద్దాం. ఇప్పుడు మన మాటలన్నీ కాదు, నా మాట కూడా కాదు, ప్రభు మాట చూద్దాం. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యేసోబునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఆ శిశువుని ఎంబడి పెట్టుకొని ఐగుప్తునికి పారిపోమని చెప్తాడండి. అలాగే వాళ్ళు ఐగుప్తునికి తీసుకొని వెళ్ళిపోతారు. బిడ్డను ఐగుప్తుకి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, పైగా ఇంకా మొదటి నుంచి చదువుదాం. 2 సంవత్సరాలకి మరి జ్ఞానులు వారి దగ్గరికి వస్తారండి, యేసు ప్రభు దగ్గరికి వస్తారు. మరి మొదటి సంవత్సరంలో ఎవరు చేశారు ఆయన పుట్టినరోజు? మొదటి సంవత్సరంలో ఎవరు చేశారు? మొదటి సంవత్సరంలోనే పుట్టినరోజు చేస్తారు. మొదటి సంవత్సరంలో ఎవరు చేశారు? చూడ ఆ మాట చదువు. రెండో సంవత్సరం అంటాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే, ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, అదిగో బాగా వినాలి, 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అంటే జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి వచ్చి బంగారము బోలము తీసుకొచ్చింది ఎప్పుడో తెలుసా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు వాళ్ళు తూర్పు దేశాల నుండి ప్రయాణమై నడుచుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి 2 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 2వ సంవత్సరంలో ఎండింగ్లో మరి ఆయన దగ్గరికి వచ్చారు, ఆయనకు సమర్పించేశారు, తిరిగి వెళ్ళిపోయారు. మరి పుట్టినరోజు చేసినట్టుగా ఉందా? సమర్పించేసారు, వెళ్ళిపోయారు. పుట్టినరోజు చేసినట్టుగా లేదు. మరి ఒకవేళ అట్ట చేసే పని అయితే మొదటి పుట్టినరోజు ఎవరు చేశారు? మొదటి పుట్టినరోజు ఎవరు చేశారు? తల్లిదండ్రులు చేసినట్టుగా ఉందా? లేదు. తర్వాత యేసు ప్రభు అట్లాగే కాలం గడుపుకున్న తర్వాత యేసు ప్రభు శిష్యులకి ఎక్కడని చెప్పాడా? శిష్యులకు చెప్పలే. శిష్యులు చేసుకున్నట్టుగా ఉందా? లేదు. శిష్యులకు ఒకటే చెప్పాడు, వాక్యం నేర్పించాడు, పంపించేసేసాడు. ఏమని? మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి, పంపించేసేసాడు. ఈ శుభవార్త ప్రపంచానికి ప్రకటించడానికి పంపించాడు. ఆయన మాటలు విన్న వారందరికీ ఏం చెప్పాడు తెలుసా? మంచి శుభవార్త చెప్పాడు. మనందరం అది పాటిస్తే ప్రతిరోజు క్రిస్మస్ చేసినట్టే మనం కూడా ఆయన సంకల్పాన్ని మనం కూడా నెరవేర్చినట్లే. ఒకసారి అది చూసుకొని మనం ముగించుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వరకు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, బాగా వింటున్నారా? వారికి బాప్తీసం ఇచ్చుచు నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చూసారా? మేము 3.5 సంవత్సరాలు ప్రభు దగ్గర నేర్చుకున్నాం. మీరు కూడా బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మమ్మల్ని సర్వసృష్టికి వెళ్ళమని చెప్పాడు. మీరు కూడా సువార్త చెప్పడానికి సమయమందును అసమయమందును ప్రయాణం చేయాలి, చెప్పాలి. అలా చెప్పటానికే యేసు పుట్టాడు. నీ చేత చెప్పటానికే యేసు పుట్టాడు. తెలుసా? నువ్వు చెప్తున్నావా? ఆత్మను రక్షిస్తే ప్రయత్నం చేస్తున్నావా? యేసు పుట్టు కారణం ఇదేనయ్యా. యేసు పుట్టినరోజు జరుపుకుంటున్నావు తప్ప యేసు చెప్పిన మాటలను పక్కన పెట్టే చేస్తున్నావు.
కాబట్టి యేసు పుట్టినరోజు చెప్పుకోవడానికి మనకు ఆధారాలు లేవు, మరి డేట్ ఆఫ్ బర్త్ లేవు. శిష్యులకి చేయమని చెప్పలేదు, శిష్యులు కూడా చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలు అనేది బైబిల్ ప్రకారం దొరకట్లా. రేపు నేను దేవుడిని అడిగితే ఏం చెప్తావు? ఒకవేళ నువ్వు సేవకుడు అయితే అవ్వచ్చు, బోధకుడు అయితే అవ్వచ్చు, మరి మీరు విశ్వాసులు ఎంతమంది అయితే అవ్వచ్చు, దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రపంచంలో? ఎవరు లేదు. రేపు అడిగితే దేవుడు అడిగితే ఏం చెబుతావు సమాధానం? కాబట్టి యేసు పుట్టుక పరమార్థం, క్రిస్మస్ పరమార్థం ఏంటంటే రక్షణ కలగజేయటానికి, దేవుణ్ణి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి, ఆత్మను రక్షించడానికి యేసు వచ్చాడు. ఆయన వెంబడిస్తున్న నువ్వు కూడా ప్రతిదినము ఆయన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడిస్తూ ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు కూడా ప్రతిరోజు క్రిస్మస్ చేసినట్టే, ఆయన పుట్టుకలో నువ్వు కూడా, పరమార్థంలో నువ్వు కూడా పాలుపంపులు పొందుకున్నట్టే. కాబట్టి రోజు క్రిస్మస్ చేద్దాం. ఒప్పుకుంటారు ఈ మాటకి? ఒప్పుకోండి, రోజు క్రిస్మస్ చేయండి, సరేనా? కొత్త బట్టలు అయితే ఎప్పుడైనా కట్టుకోవచ్చు మనం, కొత్త బట్టలు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు మనం, ఎప్పుడైనా పలావ్ తినొచ్చు, ఎప్పుడైనా మాంసం తినొచ్చు, ఎప్పుడైనా స్వీట్ తినొచ్చు. రోజు క్రిస్మస్ చేయండి, అంటే సువార్త ప్రకటించండి. ఆత్మను రక్షించటమే నిజమైన సందడి, నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థం. ప్రార్థన చేసుకున్నాం.